హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే, నేను 4th ఆఫ్టర్నూన్ సెషన్లో లాంగ్వేజ్ 2A దట్ ఈస్ ఇంగ్లీష్కి ఎగ్జామ్ రాసి వచ్చాను. ఆ రోజు రాసిన అంటే ఇప్పటి వరకు రాసిన ఎగ్జామ్స్ యొక్క ఇంగ్లీష్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది, క్వశ్చన్స్ ఏ టైప్లో అడుగుతున్నారు అవంతా మీతో షేర్ చేసుకుందామని. దాని ద్వారా ఏమవుతుందంటే మీరు ఎంత డెప్త్గా ప్రిపేర్ అవ్వాలనేది ఒక వ్యూకి వస్తుంది అనమాట. దాంట్లో ఫస్ట్ బాగా కన్ఫ్యూజ్ చేసింది ఏంటి అంటే సెలెక్షన్ ఆప్షన్స్ అంటే సేమ్ మనం జనరల్గా ఇంగ్లీష్కి ఒకవేళ అప్లై చేసాము అనుకోండి, ఇంగ్లీష్ సబ్జెక్ట్కి లాంగ్వేజ్కి అప్లై చేసిన వాళ్ళు ఎట్లా వచ్చింది అంటే సైకాలజీ రిలేటెడ్ 30 బిట్స్ జనరల్గా ఎవరికైనా జనరల్ పేపర్ వాళ్ళకైనా ఉంటాయి. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ 1 ఆప్షన్స్ చూడండి చాలా ఉన్నాయి అన్నమాట. లాంగ్వేజ్ 1కి రిలేటెడ్గా చాలా ఆప్షన్స్ వాళ్ళే ఇచ్చేసినారనమాట. ఒకవేళ మనం తెలుగు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే తెలుగుకి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. లాంగ్వేజ్ 1 ఒకవేళ హిందీ సెలెక్ట్ చేసుకుంటే హిందీకి సంబంధించి, అంటే సెలెక్షన్ ఆప్షన్ అనేది ఇప్పుడే ఇక్కడ అంటే మనం ఎగ్జామ్ రాసే టైంలోనే సెలెక్ట్ చేసుకునేలాగా వచ్చింది. ప్రీవియస్ ఎట్లా ఉండేది అంటే మనం ఆల్రెడీ సెలెక్షన్ ఆప్షన్ అనేది మన హాల్ టికెట్లోనే వచ్చేది, దానికి రిలేటెడ్ సంబంధించిన బిట్స్ మాత్రమే వచ్చేవన్నమాట ఈ సీక్వెన్స్లో. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే ఇక్కడ లాంగ్వేజ్ 1 దగ్గర సెలెక్షన్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. అంటే తెలుగు, ఒరియా, హిందీ, కన్నడ అని చాలా ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ఇంగ్లీష్ కూడా ఉంది అన్నమాట. ఇప్పుడు మనం అప్లై చేసింది లాంగ్వేజ్ ఇంగ్లీష్కే, దానికి 60 జనరల్, 60 గ్రామర్ అన్ని 30 ఇవి 90 అవుతాయి. సైకాలజీ 30. ఇక్కడ మనం ఒకవేళ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో దానికి సంబంధించింది 30. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టే బిట్స్ వస్తాయని కొంతమంది అన్నారు. లేదు, హాల్ టికెట్లో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని ఇంకొంతమంది కన్ఫ్యూజ్ చేశారనమాట. సో ఈ కన్ఫ్యూజన్ ఏది లేకుండా మీరు రాయాలనుకుంటే చూడండి, నేను ఇక్కడ లాంగ్వేజ్ 1 నేను లాంగ్వేజ్ ఇంగ్లీష్కి ఇది సెలెక్ట్ చేసుకొని లాంగ్వేజ్ 1 నా హాల్ టికెట్లో ఏముంది అంటే ఇంగ్లీష్ ఉందన్నమాట. సో నేను ఆల్రెడీ అప్పటికే తెలుగు సెలెక్ట్ చేసుకొని రాసేసాను కాబట్టి అక్కడ కన్ఫ్యూజ్ చేసేసరికి హాల్ టికెట్లో ఏదే ఉంది అదే రాయాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ ఇదంతా రీసెట్ కొట్టేసి ఇంగ్లీష్ రాయాల్సి వచ్చింది. సో మీరు హాల్ టికెట్లో చూసుకోండి, ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని రాయడం చాలా బెటర్ అన్నమాట. ఈ కన్ఫ్యూజన్ ఏది లేకుండా ఉంటుంది. సో ఇది అఫ్కోర్స్ మనం ఏ సెలెక్ట్ చేసుకుంటే అది రాస్తే కరెక్ట్ అవ్వచ్చు, కాకపోతే మళ్ళీ ఇది ఒక కన్ఫ్యూజన్ లేకుండా మనకి డౌట్ లేకుండా ఉండాలంటే హాల్ టికెట్లో ఏదైతే ఉందో లాంగ్వేజ్ ఏదైతే 1 సెలెక్ట్ చేసుకుంటామో అదే సెలెక్ట్ చేసుకొని దాని బిట్సే అటెంప్ట్ చేయడం మేలు. ఎందుకంటే ఆల్రెడీ అటెంప్ట్ చేసి దాన్ని మళ్ళీ రీసెట్ కొట్టి మళ్ళీ ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్ అనమాట. సో ఈ కన్ఫ్యూజన్ ఏది లేకుండా ఉండడం కోసం ఈ సెలెక్షన్ గురించి చెప్తున్నాను ముందే. నెక్స్ట్ బిట్స్ గ్రామర్ పాయింట్స్లో నుంచి ఎక్కడెక్కడి నుంచి క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాము. ప్రిఫిక్స్, సఫిక్స్ నేను ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో చేశాను. దాని రిలేటెడ్లో అక్కడ ఉన్న వాటిలో ఒకటి వచ్చింది చూడండి, బిలో, అండర్ ఈ మీనింగ్ వచ్చే ప్రిఫిక్స్ని కనుక్కోమన్నారు అనమాట. బిలో, అండర్ ఈ మీనింగ్ వచ్చి ఇవన్నీ ప్రిఫిక్స్లే. ప్రీవియస్లో టెట్ పేపర్స్లో ఎలా ఇచ్చేవాళ్ళు అంటే డైరెక్ట్గా వర్డ్ ఇచ్చేసి దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెప్టెడ్ అని తీసుకుందాం. యాక్సెప్టెడ్ వర్డ్ అనేది ఆప్షన్స్లో ఒక్కొక్క వర్డ్ ఇచ్చేసి దీనికి సంబంధించిన ప్రిఫిక్స్ని కనుక్కోమనే వాళ్ళు. అప్పుడు ఏమవుతుంది, యాక్సెప్ట్ అని డైరెక్ట్ పెట్టేసేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు ఏమి ఇస్తున్నారంటే ఈ ఇచ్చిన ప్రిఫిక్స్లలో అంటే వాళ్ళే ప్రిఫిక్స్లు ఇస్తారు, కానీ దీనికి ఏ మీనింగ్ వచ్చేది రిలేటెడ్గా ఉందో అది సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో డిఫికల్టీ లెవెల్ ఎట్లుందో చూసుకోండి. డైరెక్ట్గా బిట్ అడగనే లేదు, ఇండైరెక్ట్ వేలో వచ్చిందనమాట. సో ఇక్కడ ఇన్, రీ, సబ్, అండ్ దీనికి బిలో, అండర్ మీనింగ్ వచ్చేవి ఏముంది. ఇప్పుడు సబ్ చూద్దాము. సబార్డినేట్ అంటే ఒకరి కింద. నెక్స్ట్ సబ్ మెరైన్ అంటే అండర్ ద వాటర్, లోపల అని సముద్రం లోపల. సో అప్పుడు దాని మీనింగ్ ఏమొస్తుంది, సబ్ అనేది ప్రిఫిక్స్ కదా, సబ్ మెరైన్లో సబ్ అనేది ప్రిఫిక్స్ కాబట్టి
ఈ మీనింగ్ వస్తుంది. బిలో కానీ అండర్ కానీ మనము సబ్ అంటాం అనమాట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సబ్. ఇలా వచ్చిందనమాట క్వశ్చన్. నెక్స్ట్ అలాంటిదే ఇంకొక క్వశ్చన్ కూడా, బిట్వీన్ అమాంగ్ దాంట్లో సబ్ అంటామా, ఇన్ అంటామా, ఇంటర్ అంటామా, ఇర్ అంటామా? ప్రిఫిక్సే దీనిలో కూడా కనుక్కోవాల్సింది. బిట్వీన్ అమాంగ్ వచ్చేది ఏంటి అంటే ఇంటర్ అన్నమాట. ఇంటర్ డిపెండెంట్ అంటే ఒక దాని మీద ఆధారపడ్డము. బిట్వీన్ ఇంటర్మీడియట్, నెక్స్ట్ ఇంటర్ రిలేషను. సో ఇవన్నీ బిట్వీన్ అమాంగ్ మీనింగ్లోనే వస్తుంది అన్నమాట. కాబట్టి ఇంటర్ అనేది ఈ మీనింగ్ వచ్చేది. సో మీనింగ్ని కనుక్కొని ప్రిఫిక్స్ని కనుక్కోమన్నారు, కానీ వాళ్ళే ఒక డైరెక్ట్గా ఒక పదం ఇచ్చేసి దానికి ప్రిఫిక్స్ కనుక్కోమని చెప్పలేదు. సో డిఫికల్టీ లెవెల్ ఎలా ఉందో చూడండి, ఇండైరెక్ట్ వేలో ఉంది. సో బీ ప్రిపేర్డ్. నెక్స్ట్ పొసెసివ్ ప్రొనౌన్కి 4 ఆప్షన్స్ ఇచ్చారు. జనరల్గా మనం పొసెసివ్ ప్రొనౌన్కి కింద ఆప్షన్స్లో యువర్స్ అని, మైన్ అని, లేకపోతే అట్లా ఆప్షన్స్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వచ్చు. కానీ వీళ్ళు ఎలా ఇచ్చారు అంటే సెంటెన్స్లు ఇచ్చారనమాట. వర్డ్స్ని కనుక్కోవడం చాలా ఈజీ, కానీ సెంటెన్స్లలో కనుక్కోవడం చాలా కష్టం అనమాట. ఇప్పుడు దిస్ బుక్ ఈజ్ మైన్, దట్ పెన్ ఈజ్ యార్స్, ఇలాంటివన్నీ పొసెసివ్ ప్రొనౌన్స్కే వస్తుంది అన్నమాట. అలాంటివి ఏ సెంటెన్సు అని 4 ఆప్షన్స్ సెంటెన్సే ఇచ్చారు, వర్డ్స్ ఇవ్వలేదు. కాబట్టి ఇది కూడా కొంచెం డిఫికల్ట్ అనే చెప్పాలి కదా. డైరెక్ట్గా కనుక్కోవడం వేరు, సెంటెన్స్లో చూస్ చేసి కనుక్కోవడం వేరు అనమాట. నెక్స్ట్ ఆర్టికల్స్ మనం ఎవరమైనా ఎలా చదువుకుంటాము? ఏ, అండ్, ద, నో ఆర్టికల్ ఎక్కడ వస్తుంది, ఓమిషన్ ఎక్కడ ఉంటుంది అని ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఎలా ఇచ్చారు అంటే ఆర్టికల్స్లో డెఫినెట్ ఆర్టికల్, షిప్స్, హౌసెస్, వీటిలో ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ సెంటెన్స్ లాగే ఉన్నాయన్నమాట. వీటిలో ఏది డెఫినెట్ ఆర్టికల్కి కరెక్ట్ సెంటెన్స్ యూసేజ్ అన్నమాట. సో సెంటెన్స్లో ఎక్కడైతే యూజ్ చేసినామో, మన నేమ్స్కి కొన్ని వాటికి వాడతాం అనమాట, స్పెసిఫిక్ వాటికి, కొన్నిటికి వాడము. ఇలాంటివన్నీ తెలిస్తేనే మనము ఇది రాయగలుగుతాం అనమాట. సో డైరెక్ట్గా బిట్ ఇవ్వకుండా డెప్త్గా వెళ్ళి అడిగి ఇచ్చారనమాట. సో దీని గురించి కూడా ఇక్కడ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో జస్ట్ నౌను, ప్రనౌను ఇట్లా మామూలుగా చదువుకుంటూ వెళ్తాం. ఇది దాని ఇన్ డీటెయిల్గా వెళ్తే పొసెసివ్ ప్రనౌన్కి తెలుస్తుంది. సో ఏదైనా గ్రామర్ పాయింట్ ఎట్లా ఇచ్చినాడో అంటే ఇన్ డెప్త్గానే వెళ్ళినాడో కానీ పెరిఫెరల్గా ఇవ్వనే లేదు. ఆర్టికల్స్కి సంబంధించిన వీడియో కూడా మన పాస్ట్ వీడియోస్లో ఉంది, ఖచ్చితంగా వెళ్ళి ఒక్కసారైనా చూసుకోండి. ఎందుకంటే ఊరికే ఒక 10 minutes వేస్ట్ చేయడం వల్ల బిట్ లాస్ అవ్వదు కదా. సో చూసుకోండి ఖచ్చితంగా. షీ యాక్సెప్టెడ్ ద అవార్డ్ డాష్ హర్ టీమ్. సో కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ టీమ్ ఆప్షన్స్లో ఇది ఉంది, నాకు గుర్తుంది అనమాట. దీని ఆన్సర్ నేను ఇది పెట్టినానని. సో అదే అనమాట, వాళ్ళ టీం తరపున తను అవార్డు తీసుకుంది అనేది. సో ఆ మీనింగ్ వచ్చేది ఏమున్నాయి ఆ వర్డ్స్లో నుంచి సెలెక్ట్ చేసుకోమన్నారు. సో ఇదేం అంత కష్టం అనిపించదు. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ అంటే ఏంటి? క్వశ్చన్ మార్క్తో వచ్చేవి అనమాట. క్వశ్చన్ మార్క్తో. సో నేను 2-3 days బ్యాక్ పెట్టిన వీడియోస్లో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ గురించి చెప్పాను. అక్కడ ఇంటరాగేటివ్ అంటే ఏంటి అంటే క్వశ్చన్ మార్క్ వచ్చేవి అని అర్థం అనమాట. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్ ఇచ్చిన సెంటెన్స్లలో 4 ఇచ్చారు, ఒకటి ఫుల్ స్టాప్ ఉండేది, ఒకటి ఎక్స్క్లమేటరీ ఇచ్చారు, ఒకటి క్వశ్చన్ మార్క్ సంబంధించి ఇచ్చారు. సో మనకి ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఎక్స్క్లమేషన్ ఉండేటివి కానీ, లేదా అడ్వైజ్ కానీ, నెక్స్ట్ కమాండ్, ఇలాంటివన్నీ ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ మార్క్ ఉండేటనమాట. క్వశ్చనింగ్ సెంటెన్స్ని మనం ఇంటరాగేటివ్ అంటాం. నెక్స్ట్ హీ వాజ్ ఆబ్సెంట్ డాష్ ఇల్నెస్. ఇది కూడా అంతే, కింద ఆప్షన్స్లో మనము ఒక వర్డ్ని చూసుకొని ఇక్కడ ఏది కరెక్ట్గా ఫిట్ అవుతుందని చూసుకోవాలన్నమాట. సో నాకు గుర్తుండింది హీ వాజ్ ఆబ్సెంట్ డ్యూ టు ఇల్నెస్ అనమాట, కారణం చేత ఆబ్సెంట్ అయ్యాడు అనేది. క్లాజెస్లో ఎగ్జామ్లో ఏం అడిగారంటే నౌన్ క్లాస్కి ఎగ్జాంపుల్ కింద ఇచ్చిన వాటి సెంటెన్స్లలో నౌన్ క్లాస్తో ఎండ్ అయిన సెంటెన్స్ ఏంటి అని అడిగారు అన్నమాట. సో క్లాజెస్ మామూలుగా మనము ఇది ఇచ్చిన సెంటెన్స్లో నౌన్ క్లాస్ని కనుక్కోమండం వేరే, కాకపోతే ఎండ్ అయ్యేది, స్టార్ట్ అయ్యేది, దీంట్లో నౌన్ క్లాస్ ఏంటి, అడ్జెక్టివ్ క్లాస్ ఏంటి, సో ఇట్లా అడుగుతున్నారు అన్నమాట. సో ఇది కూడా క్లాజెస్ని కూడా డెఫినెట్గా చూసుకోండి.
క్లాజెస్కి సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను. నెక్స్ట్ ఐడెంటిఫై కాంపౌండ్ సెంటెన్స్ని కింద ఇచ్చిన సెంటెన్స్లలో కనుక్కోమన్నారనమాట. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ని మనం వేటిని అంటాము, దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. సో దీనికి రిలేటెడ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను ఆల్రెడీ చేశాను. మీరు ఒక్కసారి అన్ని వీడియోస్ జస్ట్ 6 minutes 10 minutes కంటే పెద్దగా లాంగ్ వీడియోస్ ఏమీ ఉండవు అన్నమాట. సో మిస్ కాకుండా చూస్తే మీకే యూజ్ అవుతుంది అనమాట. సో కాంపౌండ్ సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్ ఉన్నాయి, కాంప్లెక్స్ సెంటెన్స్లు ఉన్నాయి, కాంపౌండ్ సెంటెన్స్ ఉందన్నమాట. ఆ ఇచ్చిన సెంటెన్స్లో కాంపౌండ్ సెంటెన్స్ని కనుక్కోమన్నారు. నెక్స్ట్ ప్యాసేజ్. జనరల్గా ప్యాసేజ్ ఇస్తే ఏముంది, మనం ఎట్లా అనుకుంటామంటే ప్యాసేజ్ ఇస్తే దాని కింద క్వశ్చన్స్ అడిగితే డైరెక్ట్గా ఆన్సర్ పైనే ఉంటుంది కదా అని ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నమాట. మనం దాదాపు చాలా ఎక్కువ ప్యాసేజెస్ వచ్చాయన్నమాట ఈసారి మాత్రము. చాలా ఎక్కువ ప్యాసేజెస్ ఇస్తే మేలే కదా అని చాలామంది అనుకుంటారు. కాదు, ఇప్పుడు ఎట్లా అడిగారు అంటే ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి డైరెక్ట్గానే లేవన్నమాట. ఎట్లున్నాయంటే ఒక 4 sentences ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, ఆ ఇచ్చిన ఆప్షన్స్లో పైన ఉన్నది అంటే ఏదైనా ఒక టాపిక్ రిలేటెడ్ ఉంటే అది కరెక్ట్ కానిదేంటి, లేదా దానికి అసలు ఇన్వాల్వ్ అయినది కానిదేంటి అంటే మనం ప్యాసేజ్ చదవాలి, ఇచ్చిన ఆప్షన్స్ చదవాలి, ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కాదో చూసుకోవాలన్నమాట. ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ అంటే మనం జనరల్గా 150 బిట్స్కి 150 టైం సేవ్ కావాలి కదా. సో మనకు ప్యాసేజ్ని 2-3 times చదివి తట్టు మళ్ళీ దీంట్లో ఏది కాదని చదివేదానికి చాలా టైం ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో ప్యాసేజ్ని క్విక్గా చదవడం నేర్చుకోండి. అలాగనే ఎక్కువ ఆన్సర్ చేయడం కోసం పర్ఫెక్ట్గా ఫాస్ట్గా ఆ చదివేటప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మాత్రం కొంచెం టైం టేకింగ్ అనమాట. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ అడిగారు. సబ్జెక్టు ప్లస్ ఇట్లా ఉంటుంది కదా, దానికి సంబంధించిన ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి సంబంధించిన స్ట్రక్చరు అడిగారు. ఇంకొక క్వశ్చన్లో ఎక్కడో ఎగ్జాంపుల్ వాళ్ళే ఇచ్చేసారనమాట. 4 ఆప్షన్స్ ఇచ్చేసి సెంటెన్సెస్ ఆ ఇచ్చిన దానిలలో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ ఏది అని అడిగారనమాట. నెక్స్ట్ అంటే ఇక్కడ టెన్సెస్కి సంబంధించిన ఒకే దాని గురించి 2 questions వచ్చాయి. నెక్స్ట్ ప్రావర్బ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రావర్బ్ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది అని అడిగారు అనమాట. జనరల్గా మనం ప్రావర్బ్స్ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేయగలుగుతామేమో, కానీ ఇచ్చి వాళ్ళే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ ప్రావర్బ్ని కనుక్కోమన్నారు అనమాట. సో ఇది ఒకసారి. నెక్స్ట్ ఫైండ్ ద ప్యాసివ్ వాయిస్. ఇది మళ్ళీ కొత్తగా ఇండైరెక్ట్గా అడిగేదానికి ఏముండదు కాబట్టి సెట్ టు అని ఇచ్చి ఏదో క్వశ్చన్ ఇచ్చారన్నమాట. సో ఇది ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన క్వశ్చన్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ క్వశ్చన్ అనమాట. డైరెక్ట్ ఇండైరెక్ట్ కూడా వేరేలాగా అడగడానికి ఛాన్సెస్ ఉండవు అనమాట. డైరెక్ట్గానే అడగాల్సిందే కాబట్టి ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్కి సంబంధించింది 1 bit వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ మొన్న వీడియోలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించిన బ్యాగ్లో కూడా ఉంది నా దగ్గర ఆల్రెడీ. చూడండి, క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించింది నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందనమాట. సో ఇక్కడ ఇది మాత్రమే మారింది, ఇలాగే వచ్చేసింది డైరెక్ట్గా. ఇక్కడ చూడండి, ఇంటరాగేటివ్కి సంబంధించిన డైరెక్ట్ నేను ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ మార్క్తో ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ ప్రిఫిక్స్ సఫిక్స్ చూడండి, ఇది యాంటీ ఇది ముందే నేను ఇవన్నీ రాసి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చెప్పినట్టు కాబట్టి ఇది ఒక్కసారి చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఫ్రేజల్ వర్బ్స్ గురించి ఆల్రెడీ ఇచ్చిన దాంట్లో ఇక్కడ టేక్ ఓవర్ అనేది ఒకటి ఉంటుంది. టేకప్ బిట్ నేను డైరెక్ట్గా క్వశ్చన్ అడిగారన్నమాట. సో ఇది ఒకటి. సినానిమ్స్ వాళ్ళు కొత్తగా అడిగారు.
నెక్స్ట్ ఇక్కడ సింగులర్ ప్లూరల్లో సేమ్ సింగులర్ ప్లూరల్ దీనిలో ఆల్మోస్ట్ ప్లూరల్ కిందికే తీసుకుంటాం కదా మనం. సింగులర్కి ప్లూరల్కి సేమ్గా ఉండే ఇవి అని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఈ బిట్ డైరెక్ట్గా ద పోలీస్ డాష్ కమింగ్ అని అడిగారనమాట. సో పోలీస్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ కమ్మింగ్ అవుతుంది. సో ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోస్ అన్నీ పాస్ట్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి ఖచ్చితంగా. నెక్స్ట్ ఆ క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించి డైరెక్ట్గా అదే క్వశ్చన్ జస్ట్ వర్క్ చేంజ్ చేసి ఇచ్చారనమాట. అది ఒకటి. నెక్స్ట్ డిక్షనరీ స్కిల్స్కి సంబంధించింది 2 బిట్స్ వచ్చాయి. ఇంతకుముందు ఎలా ఇచ్చేవాళ్ళంటే వర్డ్స్ 4 వర్డ్స్ ఇచ్చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్, ఇన్వాల్వ్, ఇంటర్, ఇలా 4 వర్డ్స్ వరుసగా ఇచ్చేసి సీక్వెన్స్లో అరేంజ్ చేయమనే వాళ్ళు అనమాట. ఇప్పుడు ఎలా ఇస్తున్నారంటే ఇన్వాల్వ్ అనే వర్డ్ ఒక్కటి మాత్రమే ఇచ్చేసి దీనికి ముందు వచ్చేది డిక్షనరీలో దీనికి ముందు ఏది వస్తుంది లేదా ఒక వర్డ్ ఇచ్చి దీని తర్వాత వచ్చే వర్డ్ ఏంటి అలా అడిగారనమాట. జనరల్గా ఆర్డర్ వైజ్లో వాళ్ళే 4 వర్డ్స్ ఇచ్చి మనల్ని అరేంజ్ చేయమనేవాళ్ళు. ఇప్పుడు జస్ట్ ఒక వర్డ్ మాత్రమే ఇచ్చి దానికి ముందు వచ్చేదో దాని తర్వాత వచ్చేదో అడుగుతున్నారు అనమాట. సో దానికి రిలేటెడ్ 2 బిట్స్ వచ్చాయి, ఖచ్చితంగా చూసుకోండి. సో ఇందాకే చెప్పాం కదా, ద పోలీస్ ఇది ప్లూరలే ఎప్పుడు, ఇవన్నీ ఎప్పటికీ ప్లూరల్గానే. ట్రౌజర్స్, ప్యాంట్స్ ఇలాంటివన్నీ మనము ప్లూరల్గానే తీసుకుంటాం అన్నమాట. సో దానికి పక్కనే మనకి వర్బ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఆర్ కమ్మింగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్పెల్లింగ్ మార్చేది ఏముండదు. స్పెల్లింగ్స్ అంటే 4 ఆప్షన్స్లో కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ని అడిగారు. నెక్స్ట్ లెసన్స్, క్యారెక్టర్స్. ఒకవేళ మీరు జనరల్ ఇంగ్లీష్కి రాసేవాళ్ళు అంటే వేరే మెథడాలజీ, బయాలజీ కానీ మ్యాథ్స్కి అలా రాసే వాళ్ళకైతే ఇట్లా లెసన్స్ ఇన్డెప్త్గా ఏం అడిగారు. జనరల్గా మిగతా అవన్నీ ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. కానీ ఇంగ్లీష్ స్పెషలైజేషన్ లాంగ్వేజ్ వాళ్ళ మాత్రమే రాసే వాళ్ళకైతే 60 బిట్స్ సపరేట్ ఉంటాయి కదా, వాటిలో మోస్ట్లీ లెసన్ రిలేటెడ్ ఎక్కువ అడిగారు అనమాట. లెసన్ రిలేటెడ్లో ఎలా అడిగారు అంటే రైటరు, ఆథర్ ఇలా అడగలేదు, లోపల ఉన్న లెసన్లోని క్యారెక్టర్స్ని తీసుకొని అడిగారు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒలివ్ అని ఆయన ఇంకొక ఆయనతో ఎలా మాట్లాడారు, లేదా నేమ్ ఆఫ్ ద లెసన్కి సంబంధించిన ఆ కంటెంట్, ఆ లెసన్ మొత్తం థీమ్ దేని గురించి ఉంది అని కానీ, లేకపోతే ఒక క్యారెక్టర్ తీసుకొని ఆ క్యారెక్టర్లో ఆయన ఎటువంటి వాడు అని అడగడం కానీ, ఇలాంటి క్వశ్చన్స్ అడగారనమాట. సో మనం ఎంత డెప్త్గా ఆ లెసన్ని చదివింటే అలా చెప్పగలుగుతాము, ఆన్సర్స్ బిట్ పెట్టగలుగుతాము. సో లాంగ్వేజ్కి ఎవరైతే ఇంగ్లీష్కి రాస్తున్నారో ఓన్లీ నేము లేకపోతే దాని ఆథర్ మాత్రమే చదవద్దండి. జనరల్గా చదివే వాళ్ళు అంటే జనరల్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి గ్రామర్ మాత్రమే వస్తుంది. కానీ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని స్పెషలైజేషన్ రాసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది చదవాల్సిందే. లెసన్స్, వాటి యొక్క క్యారెక్టర్స్ మోస్ట్లీ 20 బిట్స్ పైగా ఈ క్యారెక్టర్స్ గురించి, ఆ లెసన్ థీమ్ గురించి, ఆ క్యారెక్టర్స్ యొక్క బిహేవియర్ ఎట్లాంటిది, థీమ్ ఎట్లాంటిది, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ 20 బిట్స్ దాకా వచ్చాయన్నమాట. సో అది పక్కాగా చూసుకోండి. యాంటోనిమ్స్, సినానిమ్స్ 2 బిట్స్ వచ్చాయన్నమాట. సినానిమ్కి సంబంధించి కన్క్లూజన్ అంటే ఆ సెంటెన్స్లో కన్క్లూజన్ వచ్చేసి కన్క్లూజన్కి మీనింగ్ అడిగారనమాట. సో ఎండప్ అనమాట, అక్కడితో క్లోజ్ చేసేయడము. నెక్స్ట్ ఎలిసిడేట్కి యాంటోనిమ్ రాయమన్నారు, ఎలిసిడేట్కి. నెక్స్ట్ అల్లోఫోన్ అంటే ఏంటి, ప్రాగ్మెటిక్స్ అంటే ఏంటి, సెంటెన్సెస్ ఇచ్చి దాని మీనింగ్స్ ఏంటి, దీని యొక్క డెఫినేషన్ లాగా ఏంటి ఆ 4 ఆప్షన్స్లో అని అడిగారు. ఇదొక బిట్, ఇదొక బిట్. నెక్స్ట్ కమ్ అక్రాస్ అనేది ఇచ్చేసి, అంటే ఇచ్చిన సెంటెన్స్లో కమ్ అక్రాస్ అని పెట్టేసి దీని యొక్క ఈడియం కనుక్కోమన్నారంట, మీనింగ్ లాగా చెప్పమన్నారు అనమాట. ఇది ఈడియం, సో దీనికి మీనింగ్ చెప్పమన్నారు. నెక్స్ట్ పంక్చువేషన్లో ఏంటి అంటే 4 ఆప్షన్స్లో ఇది ఒక కరెక్ట్ది అనమాట. నేను నాకు గుర్తుంది కాబట్టి ఇది రాసిస్తున్నాను. లెట్స్ అంటే అపాస్ట్రఫ్ ఎక్కడ వచ్చింది, కామా ఎక్కడ యూజ్ చేయాలా, గ్రాండ్. ఒకదానికి ఇక్కడ కామా లేకుండా ఇచ్చారు, ఒకదానికి ఇది లేకుండా ఇచ్చారు, ఒకదానికి ఇది లేకుండా ఇచ్చారు, కరెక్ట్గా ఇది ఒకటి ఉందన్నమాట. సో ఇట్లా పంక్చువేషన్ మార్క్స్కి సంబంధించిన ఒక బిట్ వచ్చింది. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో
మనం జనరల్గా ప్రీవియస్ టెట్లో చూస్తే ఎట్లుంటుందంటే ఒకే ఒక వర్డ్ ఇచ్చేసి అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందికి వస్తుంది, నౌనా అడ్జెక్టివా ఇట్లా అడుగుతారనమాట. ఇప్పుడు చూడండి, కుక్ ప్లాన్డ్ టు సీజన్ ఏ డిష్, పర్ఫెక్ట్ సీజన్ ఎన్హాన్సెస్ ద టేస్ట్ సంథింగ్ అట్లా లాస్ట్ ఇచ్చేసి సమ్మర్ సీజన్ అని అన్నారనమాట. సో ఇక్కడ 3 సీజన్నే, కాకపోతే ఈ సీజన్ ఏంటి, ఈ సీజన్ ఏంటి, ఈ సీజన్ ఏంటి, అడ్జెక్టివా నౌను అట్లా ఫోర్ ఆప్షన్స్లో 3 ఉంటాయి అన్నమాట. మనము ఒక్కొక్క దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆప్షన్ ఏలో అడ్జెక్టివ్, నౌను, అడ్వర్బ్, నౌను, ప్రిపోజిషను ఇట్లా ఇచ్చారనమాట. సో ఈ సీజన్ ఏమవుతుంది కింద ఆప్షన్స్లో అని అడిగారనమాట. సో డైరెక్ట్గా లేదు, ఇన్డెప్త్గా ఉందన్నమాట. సో డైరీ రాసుకునేటప్పుడు డైరీ రైటింగ్, లెటర్ రైటింగ్కి సంబంధించిన కానీ పార్ట్స్ ఉంటాయి కదా, పార్ట్స్ ఆఫ్ ద బాడీ. లెటర్లో పార్ట్స్ మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కూడా లాస్ట్ వీడియోస్లో చూస్తే. కొత్తగా ఏం అడిగారంటే డైరీ గురించి అడిగారనమాట. మనం ఎలాగైతే ఒక లెటర్కి పార్ట్స్ చేస్తాం కదా, అడ్రస్ ఎక్కడ ఉంటుంది, హెడ్డింగ్ ఎక్కడ రాస్తాము, ఇన్ఫర్మేషన్ ఎక్కడ రాస్తాము, దాన్ని బాడీ అంటాము, లాస్ట్ ఎండ్ సిగ్నేచర్తో చేస్తాము అని ఎలాగైతే పార్ట్స్ చెప్తామో అలాగనే డైరీకి అడిగారనమాట. డైరీ రైటింగ్ని మనం దేంతో ఏం చేస్తాము, సో అది కూడా అడిగారు. నెక్స్ట్ ఇంటర్వ్యూకి సంబంధించిన క్వశ్చన్స్ చాలా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి సంబంధించింది క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్ళు మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి. హౌ డూ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, 4 ఆప్షన్స్ ఇచ్చారనమాట. దిస్ ఈజ్ మై సెల్ఫ్ అనో, లేకపోతే దిస్ ఈజ్ ప్రియా, ఐఎమ్ హియర్ ప్రజెంటింగ్ యూ, ఇట్లా ఒక ఫుల్ సెంటెన్స్ ఇచ్చి ఒకటి, మై సెల్ఫ్ ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్, ఇఫ్ యూ వాంట్ టు ఇంటర్వ్యూ మీ యూ క్యాన్ ఇంటర్వ్యూ, ఇట్లా. అంటే ఎలా మనం పొలైట్ మేనర్లో చెప్తామా లేకపోతే ఇర్రెగ్యులర్గా చెప్తామా అని 4 సెంటెన్సెస్ వాళ్ళే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. సో మనం అది ఒక్కొక్కటి చదవడానికి చాలా టైం తీసుకుంటుంది కదా. సో ఇంటర్వ్యూ చేసే విధానం ఎట్లా ఉంటుంది అనే దాని మీద క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఎట్లా వచ్చిందంటే, కెరియర్ ప్లాన్స్ గురించి డిస్క్రైబ్ చేయండి అనేది ఒక ఇంటర్వ్యూలో అడిగితే వాళ్ళ ఇచ్చిన ఆన్సర్స్ ఎట్లున్నాయి, ఏదైతే కరెక్ట్గా యాప్ట్ అవుతుంది దాని కానీ ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఒక 3 to 4 వచ్చాయి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో లేకపోతే వర్క్ ప్లేస్లో ఇంటరాక్షన్ బిట్స్ చాలా వచ్చినాయి అనమాట. 4 to 5 వచ్చాయి. ఒకటి రెన్యువల్ చేసుకుండా, అంటే నువ్వు కరెక్ట్ టైంకి నువ్వు రిఫండ్ చేయకపోతే నీకు మనీ రెన్యువల్ అవ్వదు అనే దాని గురించి ఒక సెంటెన్స్ ఇచ్చేసినారనమాట. అంటే దాని అర్థం ఏంటి అని 4 సెంటెన్స్ ఇచ్చారు. సో అది పర్టికులర్గా మనం నీట్గా చదివితే దాని కింద అది అర్థం అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్, నాకు టైం ఉంటే నేను నీకు హెల్ప్ అయ్యేవాడిని నీకు సంబంధించిన వర్క్లో అని ఒక ఆయన చెప్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి అని కింద సెంటెన్సెస్లో ఇచ్చారనమాట. సో నాకు టైం ఉంటే నేను నీకు హెల్ప్ చేసేవాడిని, ఒకసారి టైం ఉందో లేదో చూసుకుంటాను అని ఆయన చెప్పిన సెంటెన్స్. సో దానికి రిలేటెడ్గా కింద సెంటెన్సెస్ ఏమి అంటే, ఆయనకి హెల్ప్ చేయడం ఇష్టం లేదని ఒక బిట్, ఆయనకి ఇష్టం ఉన్నా ఆయనకి టైం లేదని చెప్తున్నాడు, ఆయన టైం చూసుకొని ఆయన హెల్ప్ చేస్తాను అని చెప్తున్నాడు. ఇట్లా 4 ఆప్షన్స్ ఇచ్చారనమాట. సో ఇట్లా. నెక్స్ట్ ఐ డు నాట్ నో, నాకు ఈ చేంజెస్ గురించి ఏం తెలియదు, ఒకవేళ చేంజెస్ తెలిసింటే నేను ముందే ప్లాన్ చేసుకునేదాన్ని అనేది సెంటెన్సెస్ ప్రొలాంగ్డ్గా ఇచ్చేసి దానికి సంబంధించిన బిట్స్ ఇచ్చారనమాట. అంటే ఇంటరాక్షన్ బిట్వీన్ 2 పీపుల్ ఎట్లా ఉంటుంది, సిచ్యువేషన్స్ తీసుకొని, ఒకటి వర్క్ ప్లేస్ అవ్వచ్చు, లేకపోతే నార్మల్ గ్యాదరింగ్స్లో అవ్వచ్చు, ఇంటర్వ్యూలో అవ్వచ్చు, ఎలా వాళ్ళిద్దరి మధ్య ఇంటరాక్షన్ ఉంటే దాన్ని షార్ట్ ఫామ్లో వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది కింద ఆప్షన్స్లో ఇచ్చారనమాట. సో ఎంత డెప్త్గా మనం ఒక క్వశ్చన్ని చదవాలో అర్థం చేసుకోండి. ఏదో నార్మల్గా చదివేసేసుకొని ఆప్షన్స్ 1 word ఆన్సర్స్ లాగా ఏం లేవన్నమాట. సో ప్రతి బిట్ అనేది చాలా లాంగ్గా ఉంది, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ లాగా ఉందన్నమాట. సో మనకి 1 minute
కంప్లీట్ అనేది అస్సలు సరిపోయేలాగా ఉండదన్నమాట. సో పర్టికులర్గా మీరు ఈ ఇంగ్లీష్ రాసేటప్పుడు చాలా టైం తీసుకొని బాగా డెఫినెట్గా చదివితే తప్ప అర్థం కాదనమాట. కాబట్టి ఒక్కొక్క బిట్ని చాలా ఫాస్ట్గా చదవడానికి ఫస్ట్ నేర్చుకోండి. ప్యాసేజెస్ కానీ ఆ ఇంటరాక్షన్స్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దానికోసం మీరు క్విక్గా చదవడం నేర్చుకోండి. నెక్స్ట్ ఒక్కొక్క దాని గురించి గ్రామర్ పాయింట్స్ అనేవి ఇన్డెప్త్గా వెళ్ళడానికి ట్రై చేయండి. ఇక్కడ పెరిఫరల్గా ఏది అడగట్లేదు, 1-2 తప్ప మిగతావన్నీ ఇన్డెప్త్గానే అడిగారనమాట. సో డిఫికల్టీ ఆఫ్ లెవెల్ మీ డేట్స్కి వచ్చేసరికి చాలా సింప్లిఫై అవ్వచ్చు, కానీ ముందే ప్రిపేర్డ్గా వెళ్ళడం చాలా చాలా మనకి ఇంపార్టెంట్. కాబట్టి మార్క్స్ గెయినింగ్ చాలా ఇంపార్టెంట్. సో టైంని సేవ్ చేసుకోవాలి, అలాగే మార్క్స్ని గెయిన్ చేసుకోవాలన్నమాట. పెట్టే ప్రతి బిట్ కరెక్ట్గా అయ్యేటట్టు చూసుకోవాలి. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్నే మనం పర్ఫెక్ట్గా చదవడం నేర్చుకోవాలి. సో ఇలా ఈ మోడల్లో క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. ఈ ఒక్క లెసన్స్కి సంబంధించింది తప్ప మిగతా వాటి అన్నీ నార్మల్ వాళ్ళకి కూడా అనమాట, జనరల్గా రాసే వాళ్ళకి అన్నీ వస్తాయి అన్నమాట. కాబట్టి ఇది డిఫికల్టీ ఆఫ్ లెవెల్ ఇలా వచ్చింది పేపర్. హోప్ ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఎవరికైనా వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళందరికీ ప్లీజ్ షేర్ ఇట్. ఇంకా దీనికి రిలేటెడ్కి సంబంధించిన వీడియోస్ ఇంకా ఇటువంటివి కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.